ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని జనవరి 18 నుంచి చిలకలూరిపేటలో జాతీయ స్థాయిలో ఎడ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఎడ్ల బల ప్రదర్శన పోటీలకు సంబంధించి మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు భూమి పూజ చేశారు. చిలకలూరిపేటలో గోల్కొండ గార్డెన్స్ లో 7 రోజుల పాటు ఎడ్ల బల ప్రదర్శన పోటీలు జరగనున్నాయి. రైతాంగానికి కష్టాలు పోయి కన్నుల పండుగగా ఈ ఎడ్ల బల ప్రదర్శన ఉంటుందని తెలిపారు ఎమ్మెల్యే. ధ్రువంతే రాజావరణం ధ్రువందేవ బృహస్పతి ధ్రువంతేంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రధారయేణాం ధ్రువం అయం ముహూర్త సుముహూర్తకాలే సూర్యాదీన నవానాం గ్రహాణాం అనుకూల్యత నా పక్కన నువ్వు పక్కన నా పక్కన నువ్వు గార్డెన్స్ లో నిర్వహించబడుతూ ఉంది. పాలపళ్ళ నుంచి సీనియర్స్ వరకు, అంటే పాలపళ్ళ వయసు నుండి సీనియర్స్ పెద్ద సైజు వరకు ఎడ్ల బల ప్రదర్శనని చిలకలూరుపేటలో 6 రోజుల పాటు నిర్వహించబడుతూ ఉంది. రైతాంగానికి అత్యుత్సాహమైనటువంటిది, రైతులకు కన్నుల పండగగా ఉండేటువంటిది. రైతాంగానికి ఆరుగాలం కష్టపడి పంటలు పండించినటువంటి రైతాంగానికి కష్టాలన్నీ మర్చిపోయి ఎడ్ల బల ప్రదర్శన తిలకించేటువంటి దానికి స్వచ్ఛందంగా వేలాది మంది తరలివచ్చి చూసేటువంటి ఈ యొక్క ఎడ్ల బల ప్రదర్శన. కాబట్టి ఎన్టీఆర్ వర్ధంతి 18 జనవరి నుంచి 23 లోకేష్ బాబు జన్మదినం వరకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. దీంట్లో పాల్గొనవలసినటువంటి వాళ్ళు దీనికి సాంబశివరావు గారు ఈ ఎడ్ల బల ప్రదర్శన నిర్వహించేటువంటి దాంట్లో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైనటువంటి నిర్వాహకుల్లో సాంబశివరావు గారు ఒకరు. గతంలో ఎడ్ల బల ప్రదర్శన నిషేధించబడినప్పుడు న్యాయస్థానం ద్వారా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి సాంబశివరావు గారు దీన్ని సఫలీకృతం